ధనాపేక్ష కలిగిన వారట, ధనాన్ని అపేక్షించువారు లేకపోతే ధనవంతులకు కోరుకునేవారట శోధనలలోను ఉరిలోను అవివేకయుక్తమును హానికరమునైన అనేక దురాశలలో ధనాన్ని అపేక్షించేవారు, ధనాన్ని కోరుకునేవారు ధనవంతులైపోవాలనేవారట. వారికి ఏం కలుగుతుందట, ఎలాంటి పరిస్థితులు కలుగుతాయంటే అంటున్నాడండి, వారికి వచ్చే ముందుగా శోధనలో పడిపోతారట, లేకపోతే ఉరిలో పడిపోతారట, లేకపోతే అవివేకయుక్తమును హానికరములైన అనేక దురాశల్లో పడతారు, అనేక దురాశల్లో చిక్కుకుపోతారు. ఏమంటే ధనాపేక్ష, అందుకే దేవుడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమట. అంటే ధనం పైన కోరిక. ఈ మాట ముందు దేవుడు ఏమన్నాడంటే అన్న వస్త్రములు కలిగిన వారే సంతోషించండి. ఈ యొక్క దేవుడి మాటను మర్చిపోయి ధనాన్ని విస్తారంగా సంపాదించుకోవడానికి పరుగులు పెడుతున్న క్రైస్తవులమైనటువంటి ఆ దేవుడిని నమ్మినటువంటి మనం కూడా ఈ లోకంలో అన్యులు పరుగులు తీయవచ్చు, దేవుడిని ఎరగని వారు పరుగులు తీయవచ్చు, వారికి ఉండొచ్చు ధనాపేక్ష. కానీ నన్ను నమ్మిన మీకు, నేను ప్రత్యేకపరచుకున్న మీకు ధనాపేక్ష ఉండటానికి వీలు లేదు అని దేవుడు తెలియజేస్తాడు. ఒకవేళ నా మాటకు మీరు ధనాపేక్షకు లోనైనట్లయితే మీకు శోధనలు కలుగుతాయి. జాగ్రత్త నా కుమారుడా, నా కుమార్తె, శోధనలు వస్తాయి, ఉరిలో పడిపోతారు. అవివేకయుక్తములైనవి హానికరమైనటువంటి అనేకం అంట. ఇక దురాశలు అనేకం. ఒకవేళ ధనం కావాలని కోరిక కలిగి మీరు జీవిస్తే ఆ కోరికల నుంచి ఇంకా దురాశలు పుట్టుకొస్తాయట. అదిగో అది పొందాం, లేకపోతే ఇది పొందాం, వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో అది ఇది లేదు అని దురాశలు. దురాశ ఏంటట? దుఃఖానికి చేటట. దురాశ గర్భము ధరించట పాపాన్ని కంటుందట. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందట. ఇది కూడా దేవుడు చెప్పిన మాట ఏమా అంటే నీలో ఎప్పుడైతే ధనాపేక్ష నీలో జీవిస్తుందో, నీలో ఎప్పుడైతే ధనవంతుడు కావాలని ఆపేక్ష కలుగుతుందో ఆ మరుక్షణమే నీలో అవివేకములైన దురాశ, మంచి చెడు. అవివేకం అంటే వివేకం, అవివేకం. వివేకం అంటే మంచిని ఆలోచించడం, అవివేకం అంటే మంచిని ఆలోచించకుండా విపరీతమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయే అవకాశం. ప్రియమైనది అదే అక్కడ అవివేకయుక్తములైన హానికరం, మనిషికి హానికరమైన ప్రమాదకరమైనటువంటి దురాశలు పడిపోతాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్లల ఎంతో మంది ఆ ధనాపేక్ష కలిగి దురాశల్లో పడి వాళ్ళు ఏమయ్యాక వారికి వారే తమకు తామే పొడుచుకొని చనిపోయిన వారు ఉన్నారట. తమకు తామే పొడుచుకున్న వారి తర్వాత మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లల కనుక ఈ దురాశల్లో పడకండి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఈ దురాశలు మనిషిని ఏం చేస్తాయట? నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎంతో మంది ఇలా ధనాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమమైన మార్గంలో వెళ్ళిపోయి కోటాను కోట్లు మరి దొంగిలించి ప్రజాధనాన్ని ప్రియమైన దేవుడు చట్టానికి దొరికిపోయినటువంటి
ఎన్నో కేసులు మనం ప్రతినిత్యం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. ప్రియమైన దేవుని సరే, ఈ లోకాన్ని ఒకసారి వదిలిపెడితే ఇస్కరియోతు యోధాను చూద్దాం. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని వెంబడించాడు, ఆయన బోధనలు విన్నాడు, ఆయనతో కలిసి తిరిగాడు. కానీ చివరికి ఏం చేశాడు? ధనాపేక్ష కలిగి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అమ్మేశాడా? ధనాపేక్ష చూసారా? సరే, ఆ 30 వెండి నాణాలకు అమ్మి ఇతడు ఏమైనా సుఖపడ్డా? యోధ ఏమైనా పడ్డా? వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అప్పగించాడో, వెళ్ళిపోయిన తర్వాత మనసు ఒప్పుకోక విపరీతమైనటువంటి వేదనకు గురై, శోధనకు గురై, కృంగిపోయి, అయ్యో నేను నీతిమంతుడిని అప్పగించానే, నీతిమంతుడిని అప్పగించి ఎంత పని చేశానని అతనికతడే ఇక పశ్చాత్తాపడకుండా వెళ్ళిపోయి, ఇక ఎందుకు నా బ్రతుకు నేను చచ్చిపోవాలని ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ప్రియమైన దేవుడు, తన అపేక్ష చూసి ఎంతమంది చేసిపోయిందో, తన ప్రాణాన్ని తను ఉరిపెట్టుకునేంత వరకు నడిపించింది. ఏం నడిపించింది? ధనాపేక్ష. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అందుకే అంటున్నాడు ధనాపేక్ష సమస్త కీడులకు. అదే 10వ వచ్చిన ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని